So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే this is Kaushik. I am completing my graduation in MVCR College of Engineering, Vijayanagar. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter, whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it. Guys, ఈ రోజు మనం APMC 2025 లో ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా కౌన్సిలింగ్ గురించి ఎలా వెళ్ళాలి అంటే మనం ర్యాంక్ కార్డ్ వరకు అయితే పార్ట్ 1 అయితే చూసాం. ఇప్పుడు మనం పార్ట్ 2 లో స్టెప్స్ ఫర్ APMC కౌన్సిలింగ్ అయితే చూద్దాం. అసలు వాట్ ఆర్ ద బేసిక్ స్టెప్స్, అసలు స్టెప్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు కౌన్సిలింగ్ వెళ్ళడానికి అనేది మనం చూద్దాం. దీంట్లో మొత్తం మనకైతే 7 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, నెక్స్ట్ ఆప్షన్ ఎంట్రీ, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ క్లాస్ వర్క్. అండ్ ఇది ఒక స్టెప్ కాదు, క్లాస్ వర్క్ అనేది. క్లాస్ వర్క్ అంటే మీ యొక్క ఫస్ట్ షిఫ్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ సెకండ్ షిఫ్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఇంకా మీ షిఫ్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క క్లాసెస్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి అనేది ఈ క్లాస్ వర్క్ అనమాట. అండ్ ఓవరాల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ అనేవి మనకు టోటల్ 6 అనే స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనం ఈ వీడియోలో మనం ప్రాసెసింగ్ ఫీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి అయితే మాట్లాడదాం. ఈ 4 స్టెప్స్ గురించి మాట్లాడదాం. ఆప్షన్ ఎంట్రీ, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ గురించి మనం పార్ట్ 3 లో అయితే చూద్దాం. ఎందుకు అంటే ఈ రెండు కొంచెం ఇంటెన్స్ గా కొంచెం డెప్త్ గా చెప్పుకోవాల్సిన విషయాలు కాబట్టి ఈ రెండు నేనైతే మీకు నెక్స్ట్ పార్ట్ లో అయితే చెప్తా. ఈ రోజు ప్రాసెసింగ్ ఫీ, అసలు ప్రాసెసింగ్ ఫీ ఉంటుందా ఉండదా, అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ HLC అన్నాను. అసలు HLC అంటే ఏంటి, HLC అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అవన్నీ మనకైతే ఈ వీడియోలో చెప్దాం. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఎలా వస్తుంది, అలాట్మెంట్ పేపర్ ఎలా వస్తుంది అనేది అయితే నేను మీకు ఈ వీడియో చెప్తా. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఈ 4 టాపిక్స్ గురించి అయితే మనం పార్ట్ 2 లో చూద్దాం. అండ్ పార్ట్ 3 లో మనం వెబ్ ఆప్షన్స్, ఈ ఆప్షన్ ఎంట్రీ, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ గురించి అయితే మనం చూద్దాం. ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకు అంటే ఇలాంటి కంటెంట్ ఇంకా మీరు పార్ట్ 1 మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్ లో పార్ట్ 1 లింక్ ఇస్తా. పార్ట్ 1 వెళ్ళి చూడండి, తర్వాత పార్ట్ 2 చూడండి. అండ్ పార్ట్ 3 ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చాలా మంది ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిపోయిన తర్వాత బ్రో నాకు ఈ కాలేజ్ వస్తుందా అని చాలా మంది అయితే డౌట్స్ అనేవి అయితే రైజ్ అవుతాయి. అవన్నీ రైజ్ అయ్యే డౌట్స్ అన్నిటికీ నేను 1 స్టాప్ ఆన్సర్ పార్ట్ 3 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ, ఆప్షన్స్ చేంజింగ్ ఎలాగా ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్ గా నేను పార్ట్ 3 లో చెప్పబోతున్నాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇప్పుడు మనం ఈ పార్ట్ లో ఫస్ట్ స్టెప్ అనేది ఏంటో చూద్దాం. దట్ ఈస్ ప్రాసెసింగ్ ఫీ. అసలు ప్రాసెసింగ్ ఫీ ఉంటుందా బ్రో? ఆల్రెడీ అప్లికేషన్ మనం ఫీజు కట్టేసాం, అప్లికేషన్ ఫీజు కట్టాం. అండ్ నెక్స్ట్ ఓసీ వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది, SC ST PWD వాళ్ళకి అయితే సపరేట్ గా వేరే కేటగిరీ ఉంటుంది. అండ్ సేమ్ అలాగే ప్రాసెసింగ్ ఫీలో కూడా ఎంత ఉండొచ్చు ఏంటి మొత్తం డీటెయిల్డ్ గా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ. ఎస్, ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్ వెళ్ళడానికి ప్రాసెసింగ్ ఫీ కట్టాలి. అది వెదర్ ఎంసెట్ కౌన్సిలింగ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ జోషా అవ్వచ్చు, ఏ కౌన్సిలింగ్ కి వెళ్ళినా సరే మనం ఖచ్చితంగా కౌన్సిలింగ్ కి ప్రాసెసింగ్ ఫీ అనేది అయితే కట్టాల్సిందే. అండ్ ఇది ప్రతి ఇయర్ వ్యారీ అవుతూ ఉండొచ్చు, ఆర్ఎల్స్ కాన్స్టెంట్ గా ఉండొచ్చు. మాక్సిమం మనకి ఓసీ ఆర్ఎల్స్ ఓబీసీ వాళ్ళకైతే మనకి 1200 చార్జ్ చేస్తారు. అండ్ SC ST మైనారిటీస్ కి అయితే మనకైతే 600 అయితే చార్జ్ చేస్తారు. ఇది జరుగుతున్నది. ఆర్ఎల్స్ చేంజ్ అయితే అయ్యే అవకాశాలు కూడా మనకైతే ఉన్నాయి. ఇదైతే పర్టికులర్ గా కాదు, బట్ మోర్ జనరల్ గా ఎక్కువ శాతం ఎక్కువ రిపీట్ అయ్యే ఫీ స్ట్రక్చర్ అయితే ఇదే. అది అబౌట్ ప్రాసెసింగ్ ఫీ అనమాట. ఎస్, ప్రాసెసింగ్ ఫీ ఖచ్చితంగా ఉంటుంది. దానికి కూడా డేట్లు ఉంటాయా అంటే ఎస్, ప్రతి దానికి మీకు ఒక్కసారి నేను చెప్పాను కదా, ఏపీటీ ఆన్లైన్ ఇలా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ప్రతిది కూడా మనకు మొత్తం ఇప్పటికి కూడా మా బ్యాచ్ ది ఆల్రెడీ అప్లోడ్ ఉంటుంది. నేను మీకు అది స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట వెబ్సైట్. మనకి ఎలాగైతే క్రియేట్ అవుద్దా వెబ్సైట్ అన్నమాట. మొత్తం మీరు చూసినట్టుగా అయితే మనకి మొత్తం 3 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ సెక్షన్ అయితే ఉంది కదా, షెడ్యూల్ అని ఒక సెక్షన్ ఉంటుంది. షెడ్యూల్ ఆ డేట్ సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడ మీరు కానీ చూస్తే ఈ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అక్కడ ఉండి పక్కన ఫ్రమ్ అని ఒక డేట్ ఉంటుంది, ఒక డేట్స్ ఉంటాయి ఫ్రమ్ టు అని. ఆ డేట్స్ మధ్యలో మాత్రమే మీరు అనేది ఏ స్టెప్ అనేది చేయగలరు. ఆ డేట్ ఒకసారి క్రాస్ అయిపోయిందా, ఇప్పుడు మీరు చూడండి మళ్ళీ మన డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. అలాగే మళ్ళీ ఏవి కూడా జరగవు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ఫ్రమ్ 1
7/6/25 అంటే ఇవాళ మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అనుకుందాం. అయిందంటే మనకి 7/6/25 వరకు మన కౌన్సిలింగ్ ఉంది అనుకుందాం. సమ్ శాంపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఈ మధ్యలో స్టెప్స్ అనేవి డేట్లు మారుతాయి, కానీ ఒక్కసారి ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయింది అంటే మళ్ళీ పెట్టడం జరగదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకసారి ఆ స్టెప్ అయిపోయింది, ఆ డేట్స్ ఫ్రమ్ 2 డేట్స్ అయిపోయాయి అంటే అది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మీ ప్రాసెసింగ్ ఫీ గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇది వెదర్ ఆన్లైన్ అవ్వచ్చు ఆఫ్లైన్ అవ్వచ్చు అట్ హెచ్ఎల్సి. ఇదేంటి బ్రో అంటే మీరు ప్రాసెసింగ్ ఫీ కడతారు, రిజిస్ట్రేషన్ అవుద్ది. అప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ లో మీరు మీ ఆ ఇన్కమ్, క్యాస్ట్ ఏవైతే అవన్నీ అప్లోడ్ చేశారో అవన్నీ వెరిఫై అయిన తర్వాత మీకు ఒక శాంపుల్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దాంట్లో వెదర్ ఫీజు రియంబర్స్మెంట్ లో అది ఇన్కమ్ అనేది 2.5 lakh కంటే బిలో ఉందా లేదా. కొన్నిసార్లు మీరు అప్లై చేస్తారు, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తారు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర నో అని వచ్చేస్తుంది. అలాంటివన్నీ కొన్ని మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవాలి. మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి అండ్ ఆ సర్టిఫికేట్స్ మిస్టేక్ అండ్ మా బ్యాచ్ లో మా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్, ఇవాళ ఒక 10-15 days లో మన ఛానల్లో ఎంట్రీ కూడా ఉంటది. ఆ ఫ్రెండ్ ఏంటంటే తనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంది, కానీ తనది నో అనేది పడిపోవడం అయితే జరిగింది. దానివల్ల ప్రాబ్లం ఏంటి వస్తుంది, ఏం రాదు కదా బ్రో, ఉంది కదా బ్రో మన దగ్గర అంటే, అక్కడ నో రావడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్ లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరెవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో మీకు ఆల్రెడీ మా జన్మభూమి వెబ్సైట్ లో అయితే ఉంటది. ఏంటి అంటే మినిమం ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 2.5 lakh పర్ యానం కంటే తక్కువ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ డిఫరెంట్ సెక్షన్స్ కూడా ఉంటాయి. అది ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో వేస్తాను. ఆర్ఎల్స్ నేను మీకు స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి, ఈ సైడ్ కి ఉంటుంది. అండ్ ఇదైతే మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ అన్నమాట. అలాగా మీకు అవన్నీ చెక్ చేసుకోవడానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీకు ఏం డౌన్లోడ్ చేసుకోకుండా మీ దగ్గర సర్టిఫికేట్స్ అని పట్టుకెళ్ళిపోవడం కాదు. మీకు ఏవైతే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఏమున్నాయి, మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ సెకండ్ థింగ్, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, చాలా మందికి వచ్చే డౌట్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, మైనారిటీ అండ్ మైనారిటీ ఆర్ఎల్స్. మైనారిటీ సర్టిఫికేట్ అంటే మైనారిటీ సర్టిఫికేట్ లో చాలా మందికి ఒక స్పెషల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లా కాకుండా స్పెషల్ మైనారిటీ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి అండ్ పిడబ్ల్యూడి. ఈ 5 సర్టిఫికేట్స్ కి మీరు ఖచ్చితంగా విజయవాడ అయితే వెళ్ళాలి. విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్ కి అయితే మనకి సెంటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. విజయవాడ మెయిన్ పాలిటెక్నిక్ కాలేజ్ అనేది ఒకటి ఉంటది, ప్రతిసారి అది లింక్ మనకు అదే ఇస్తారు మాక్సిమం. అక్కడికి వెళ్ళి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాప్ సర్టిఫికేట్ కూడా, ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు పట్టుకొని వెళ్ళి అక్కడే మీకు ఈ యొక్క రిజర్వేషన్స్ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళి మాత్రమే మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ అంటే మీకు ఏదైనా ఇప్పుడు చూడండి, అప్పుడు మనకి మీ సేవా కేంద్రం ఉన్నట్టు అండ్ నెక్స్ట్ వార్డు సచివాలయం ఉన్నట్టు, అలాగా మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక మొబైల్, అంటే ఏంటంటే ఇది పర్మనెంట్ గా ఉండదు, ఈ కౌన్సిలింగ్ వరకు మాత్రం ఉంటుంది కాబట్టి ఇది మొబైల్ ఒక హెల్ప్ లైన్ సెంటర్ మనకి హెచ్ఎల్సి అన్నమాట. ఇది మాక్సిమం మీ యొక్క జిల్లా కేంద్రాల్లో ఎక్కడైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయో అవే మోస్ట్ ప్రాబబుల్ గా సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అవి లేకపోతే మీ యొక్క సచివాలయం మీకు సెంటర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది, మాక్సిమం పాలిటెక్నిక్ కాలేజే ఇస్తారు. ఇఫ్ ఎల్స్ లేకపోతే మీ సచివాలయం ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఎనీ అదర్ సెంటర్స్ వాళ్ళు లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ అనేవి రిలీజ్ చేస్తారు, దాంట్లో మనం చూద్దాం. అండ్ ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను ప్రతి అప్డేట్ నేను డీటెయిల్ గా ఇస్తాను, కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకు హెచ్ఎల్సి, బట్ ఓన్లీ ఫర్ ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, స్పెషల్ మైనారిటీ, పిడబ్ల్యూడి అండ్ క్యాప్ సర్టిఫికేట్స్, వీళ్ళకి మాత్రమే ఈ హెచ్ఎల్సి అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ శ్రీకాకుళం అనుకుందాం, మీకు క్యాప్ సర్టిఫికేట్ ఉంది, అప్పుడు మీకు ఒక వచ్చే డౌట్, బ్రో మేము మా క్యాప్ సర్టిఫికేట్ అనేది ఎస్ పడిపోయింది, అయినా మేము వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎస్ పడినా నో పడినా మీకు సంబంధం లేదు, వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే, దట్స్ ఇట్. ఇది అనమాట. అండ్ నెక్స్ట్ బ్రో మీది వైజాగ్, మీకు
ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది బ్రో, నేను ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలా ఇక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే ఇక్కడికి మీరు వెళ్ళినా ఇక్కడ కాదు, మీరు సాయంత్రం బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళిపోండి అంటారు. మీకు ఈ వెరిఫికేషన్ కోసం 2 or 3 days మాత్రమే టైం ఇస్తారు. కాబట్టి మీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే ఫాస్ట్ గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెచ్ఎల్సి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెండు మనం పార్ట్ 3లో చూద్దాం. అండ్ అలాట్మెంట్, మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్స్ చేంజ్ కూడా చేసుకున్నారు మీకు నచ్చినట్టు. ఈ రెండు పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. పార్ట్ 3లో అయితే మేము దాని గురించి అది ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు అంటే ఈ వీడియో లెంత్ పెరగడం అనేది ప్రాబ్లం కాదు, ఎంతైనా అప్లోడ్ చేయగలను, అది ప్రాబ్లం కాదు. మీరు కన్ఫ్యూజ్ అవుతుంది ఒక్కసారి చెప్తే. కాబట్టి ఈ రెండు కొంచెం ఇంటెన్స్ గా కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ రెండిటి కోసం మనం ఒక సెపరేట్ వీడియో చేసుకుంటే నో ప్రాబ్లం. అండ్ అలాట్మెంట్ గురించి అయితే చూద్దాం. మీకు ఒక వెబ్ ఆప్షన్ సెంటర్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ చేశారు, మీకు ఒక కాలేజ్ వచ్చింది. ఆ కాలేజ్ నే మీరు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ అనేది చూస్తారు అనమాట. అది ఎలా ఉంటదంటే మీ స్క్రీన్ మీద ఫోటో వేస్తుంది కదా చూడండి, అలా అయితే మనకైనా ఉంటది అనమాట. మీరు ఇక్కడ మీ నేము, మీ ఫాదర్ నేము, మీకు వచ్చిన ర్యాంకు, మీ కేటగిరీ, అండ్ నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎస్ఆర్ నో, ఎనీ రిజర్వేషన్ ఎస్ఆర్ నో అనేది ఉంటది. ఈ కింద డైలాగ్ బాక్స్ లో మీకు ఇక్కడ దిస్ ఈస్ ద మెయిన్ మ్యాటర్. మీకు వచ్చిన కాలేజ్, ఫస్ట్ మీ కాలేజ్ కోడ్. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు వచ్చిన కాలేజ్ అనుకుందాం, MVRG అని ఉంటుంది. మా కాలేజ్ కోడ్ MVRG. నెక్స్ట్ మహారాజా విజయరామ్ గజపతిరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాకెట్ లో మీకు వచ్చిన కోర్స్ డిపార్ట్మెంట్. నాకు CSE DS వచ్చింది, ఇలా వస్తుంది. మీకు CSD అని రాదు, CSE DS. మీకు ఆప్షన్స్ కూడా అలాగే ఉంటాయి. CSE IoT, CSE CS అంటే CSE సైబర్ సెక్యూరిటీ, CSE IT CSIT, CSD కి CSE DS ఇలా సెపరేట్ గా ఉంటే, సింగిల్ గా అయితే ఉండదు. అది విషయం మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఉండి పక్కన మీ కాలేజ్ ఫీ పర్ యానం ఫీ పర్ యానం నుండి 69,900 అనేది మా కాలేజ్ ఫీ. అండ్ ఎట్ టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈ 0 వచ్చింది అంటేనే మీరు గుర్తుపెట్టుకోండి మీ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అని అర్థం. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర ఎస్ వచ్చి, ఇక్కడ మీకు ఫీజు దగ్గర అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ దగ్గర 69,900 అనేది వచ్చింది అంటే దాని అర్థం మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని అర్థం. మీరు దీనికోసం ఏం చేయాలి అంటే మీరు ఒక్కసారి హెల్ప్ లైన్ సెంటర్స్ కి విజిట్ చేయండి. ఆర్ఎల్స్ ఇది నేను చెప్తా అప్పుడు ఎగ్జామ్స్ టైంలో, అప్పుడు మీ కొత్త రూల్ ఏమైనా మారిందో ఆర్ఎల్స్ సేమ్ రూల్ అంటే నేను అప్పుడు చెప్తాను. సో డోంట్ వరీ. ఇదైతే దాని అర్థం ఇక్కడ 0 వచ్చింది అంటేనే దాని అర్థం మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది అని. 0 రాలేదు అంటే దాని అర్థం మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అనేది అర్థం. నేను క్లియర్ గా చెప్పినట్టు నేనైతే అర్థం అనుకుంటున్నాను. దిస్ ఇస్ అబౌట్ అలాట్మెంట్ అనమాట. ఇలా వస్తే అలాట్మెంట్ దీన్ని మొత్తం కలిపి ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో చాలా మందికి ఫీజు కట్టమంటారు. సో మీరేం ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మేము నెక్స్ట్ ఫేజ్ తర్వాత కడతాం అనేది చెప్పవచ్చు. మెయిన్ థింగ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకవేళ కాలేజ్ జరిగితే మీరు ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఇస్తే మాత్రం మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ కి వెళ్ళడానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనకి రూల్స్ లో అనేది ఉంటది, కాలేజ్ ఒకవేళ అడిగితే మాత్రం మీరు ఇవ్వకండి అనేది ఉంటది. ఇంకా అంత ఫోర్స్ చేస్తుంటే మీరు ఒక జిరాక్స్ కాపీ అయితే ఇవ్వండి. దట్స్ ఇట్ రీజన్ ఆఫ్. ఒరిజినల్ అడుగుతున్నారు కాబట్టి ఒరిజినల్ ఇవ్వద్దు, అడిగినా ఇవ్వద్దు. ఓకేనా? ఫీజు కట్టమన్నా ఇప్పుడు కాదు, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ మేము కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కడతాం అనేది చెప్పండి. ఓకేనా? ఇది అలాట్మెంట్ ఆర్డర్ అన్నమాట. ఇలా ఉంటది అలాట్మెంట్ ఆర్డర్ అనేది. నేను మీకు ఆల్రెడీ ఫోటో చూపించాను కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటది ఎలా ఉంటది అనేది. దిస్ ఈస్ అబౌట్ అలాట్మెంట్ ఆర్డర్. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఒక టైం ఇస్తారు, ఒక టెన్యూర్ ఇస్తారు. లైక్ మనం 0 to 7 అనేది మన కౌశిక్ టైల్స్ కౌన్సిలింగ్ అనుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు మనం 06/06/25 నుంచి 07/06/25 ఈ 2 days మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కి నేను డేట్ ఇచ్చాను అంటే, మీకు ఇప్పుడు MBGR కాలేజ్ వచ్చింది అనుకుందాం. ఒకవేళ మీరు ఎక్కడ ఉన్నారో మనకు సంబంధం లేదు. మనకి ప్రతిసారి చాలా ప్రాబ్లం ఏం చేస్తాడు అంటే, ఇది ఇచ్చిన రోజు నుంచే సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా స్టార్ట్ చేస్తాడు. లైక్ ఇది మనకి 4/5/25 రిలీజ్ అయితే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 4/5/25 నుంచి స్టార్ట్ చేసి 3 days ఇచ్చి 7/5/25 తో ముగించేస్తాడు. ఇలా జరుగుతుంది. దాని ప్రాబ్లం ఏంటంటే, మీరు ఒక తిరుపతి అనే ప్లేస్ లో ఉన్నారు, మీకు వచ్చిన కాలేజ్ వచ్చేసరికి మన శ్రీకాకుళంలో వచ్చింది అనుకుందాం.
డిస్టెన్స్ చాలా ఎక్కువ 3 days అంటే మీరు ఫోర్త్ మీకు వస్తే మీరు 4 బయలుదేరిపోవాలి లేదా 5 కల్లా బయలుదేరాలి. సో ఈ కన్ఫ్యూజన్ అవ్వకుండా ముందే మీరు ఈ 4 అనేది ఏదైతే ఉందో మీకు వచ్చిందో ఆ రోజు ఈవినింగ్ మ్యాక్సిమం ట్రావెల్ చేయడానికి ట్రై చేసేయండి. ఎందుకు అంటే ఈ 3 days కొన్నిసారి 2 days ఇవ్వచ్చు, 1.5 day 2 days 1 day అయితే మరీ ఇవ్వడు, 2 days 2.5 days అయితే ఇస్తాడు మాక్సిమం. అంటే దానివల్ల ప్రాబ్లం ఏంటవుద్ది అంటే మీరు ట్రావెలింగ్ చేయలేరు కరెక్ట్గా. ఏదైనా కాలేజ్ టైమింగ్స్ లోనే వాళ్ళైతే ఉంటారు ఫ్రమ్ 9 to 4. మీరు ఆ కాలేజ్ టైమింగ్స్ లోనే వెళ్ళి చూసుకోవాలి, ఏ కాలేజ్కైనా ఏ కాలేజ్ వచ్చినా. అండ్ మెయిన్ థింగ్, అలాట్మెంట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వెళ్ళిపోవాలా? నో, అలాట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేవి అయితే ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ అలాగే కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అసలు కౌన్సిలింగ్ ఏమేమి కావాలి అనే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఈ రెండు మెర్జ్ చేసి నేను ఆ వీడియో చేస్తా, ఆల్ అబౌట్ డాక్యుమెంట్స్ అని. సో మీరైతే చూడొచ్చు ఆ వీడియో. అండ్ ఈ వీడియోలో జస్ట్ మీకు ఒక శాంపుల్, ఒక దాని గురించి అంతే. ఇంకా మనం కౌన్సిలింగ్ చాలా టైం ఉంది కదా, ఎందుకు హరిహరిగా నేర్చుకోవడం, మెల్లిమెల్లిగా నేర్చుకుందాం. దానివల్ల ఏంటంటే నేను నా ఫస్ట్ ఫేజ్ లో చేసిన తప్పుడు మీరు చేయకూడదు. అండ్ నేను కూడా నా ఫస్ట్ ఫేజ్ అండ్ మీకు ఆ సర్ప్రైజ్ కూడా చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ కూడా మళ్ళీ ఈ వీడియోలో కూడా హింట్ ఇస్తా. ఆప్షన్స్ ఇదైతే హింట్ అనమాట. అది మీ సర్ప్రైజ్ అనేది మీకు వెబ్ ఆప్షన్స్ కి ఒక 1 day బిఫోర్ అయితే నేను మీకు అయితే అనౌన్స్ చేస్తాను. ఏంటో గెస్ అయితే చేయండి ఆప్షన్స్, ఓకే కదా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చే మనకి ఏంటంటే అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవాలా అంటే నో కాదు. అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఒక చెక్ బాక్స్ అనేది అయితే ఉంటది. ఏంటి అంటే డూ యూ వాంట్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అని. అంటే ఇక్కడ యాక్సెప్ట్ అనేది ఉంటది, కింద రిజెక్ట్ అనేది ఉంటది. మనము అది యాక్సెప్ట్ చేస్తున్నాము అంటే యాక్సెప్టెన్స్ కొట్టిన తర్వాత మనకి ఏంటైతే ఒక రిపోర్ట్ వస్తుందో అది ప్రింట్అవుట్ అనేది పట్టుకొని వెళ్ళాలి సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్తున్నప్పుడు. అర్థమైతే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే మీకు నేను చెప్తున్నాను ప్రాసెసింగ్ ఫీ గురించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కాలేజ్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోవాలంటే ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. అండ్ ఇక్కడ ఈ క్లాస్ వర్క్ అని స్టార్ట్ అవుతున్న ఆ డే నుంచి మీకు అటెండెన్స్ కౌంట్ అనేది అయితే వస్తుంది. ఆర్ఎల్స్ కొన్ని కాలేజెస్ ఏం చేస్తుంది అంటే ఒక ఫస్ట్ 2 weeks ఆర్ఎల్స్ ఫస్ట్ 3 weeks అనే వాళ్ళు ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది పెడతారు. లైక్ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ కోర్స్ లాగా వాళ్ళు ఇండక్షన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు. కాబట్టి పెద్ద అటెండెన్స్ పెద్ద ఇదే ఉండదు. బట్ యాజ్ పర్ మీ జేఎన్టీ, మీ రెస్పెక్ట్ జేఎన్టీ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళైతే వర్క్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ part 2 ఆఫ్ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనమాట. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసారు అంటే మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు చాలా అంటే చాలా వస్తాయి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.